నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసుంటే తప్పు చేసిన అధికారులను శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏవైతే ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయో ఆనాడు 2003 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్లు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్లీ ఇప్పుడు కూడా నష్టపోయామని వారి ఆవేదన చెప్పింది నిజం. అంతేకాదు, ఏవైతే బాధితులు కొంతమంది మేము ఇక్కడికి వచ్చారో ఏ ఒక్క బాధితులు కూడా ఫ్రీగా వాళ్ళకు వాళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క బాధితులు కూడా ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న ఆ 700 చిల్లర మందిలో వీళ్ళిచ్చిన ఆధారాలు సాక్ష్యాల ప్రకారం ఏ ఒక్క నిరుపేద కూడా ఆ నిరుపేద మీద ఈ సానుభూతి చూపిస్తున్న ప్రత్యక్షంగా ఉన్నవాళ్లు కానీ పరోక్షంగా ఉన్నవాళ్లు కానీ అక్కడ నాయకత్వం చేసి వారి దగ్గర 9 సంవత్సరాల క్రితం లేకుంటే 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు 30,000 రూపాయలతో మొదలెట్టారు. ఇప్పుడు సుమారు పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల మంది కూడా 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక 15 రోజులో 20 రోజులో ఆ నిరుపేద కష్టార్జితంతో నిర్మించిన ఇంట్లో నుండి వేరే అవసరాలున్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులున్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకొకటికి అమ్ముతారు. మళ్లీ నెల తర్వాత వస్తే ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది నుండి చూస్తే ఆ ఇంట్లో ఈ ఇళ్లను కూర్చోబెడతారు. ఈ ఇల్లు ఎవడు సొంత ఇల్లు అవుతుందో ఆ ఇల్లు వాళ్ళకు ఉండదు. ఏందనంటే కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమణి కన్నీరు మున్నీరు అయింది. మీ ముందు కూడా చూపిస్తాను. ఇలా సుమారు 8 మందో 9 మందో ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో పేదవాడు అన్నమాట నిజం, దాన్ని నేను డినే చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం, ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని డినే చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. వట్టి మాటలు చెప్పాం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను.